రైలు పట్టాల కింద ఈ అమ్మవారి గుడి అయితే ఉంటది. మ్యాటర్ ఏందో చెప్తా, వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అట్లే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టండి మామ. కాళహస్తి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కట్టపుట్టాలమ్మ దేవాలయం దగ్గర అయితే ఆగి కడప రేణుగుంట హైవే పక్కనే కరకంపాడి దగ్గర అయితే ఉంటది. ఈ అమ్మవారు అయితే చాలా మహిమల గల తల్లి. ఎంతలా అంటే ప్రతి సంవత్సరం జరిగే అమ్మవారి జాతరలో ఇక్కడ దున్నపోతులు బలిస్తారు. సరిగ్గా అమ్మవారి గుడి ముందరే ఒక గొయ్యిని తీసి బలిచ్చిన దున్నపోతులను అయితే అందులో బూడుస్తారు మామ. మళ్ళీ సంవత్సరం జాతరకి తవ్వితే ఆ ఎముకలు అయితే కనిపించవంట. దీన్ని అయితే అమ్మవారి మహిమగా భావిస్తారు. అయితే ఇక్కడ ఉన్న అమ్మవారి గురించి ఒక స్టోరీ కూడా ఉంది మామ. పూర్వకాలం కొంతమంది వ్యాపారస్తులు మిరియాల వ్యాపారం చేసుకుంటా ఈ దారిలో వెళ్లే వాళ్ళంట మామ. అయితే అమ్మవారే ముస్లాంవిడ్ రూపంలో వెళ్లి, బాబు నాకు తలనొప్పిగా ఉంది, కొంచెం మిరియాలు పెడతారా అని అడిగిందంట. వాళ్ళు వ్యాపారస్తులు కాబట్టి ఊరికే ఇస్తే నష్టపోతామని చెప్పి, అమ్మ ఇవి మిరియాలు కాదు ఇవి జొన్నలు అని చెప్తారంట. సరే నాయనా అని చెప్పి అమ్మవారు అక్కడ నుంచి వెళ్ళిపోతారంట. సరిగ్గా వాళ్ళు గ్రామాల్లోకి వెళ్లి వాటిని అమ్మడానికి మూటలు విప్పినప్పుడు ఆ ప్లేస్ లో మిరియాలు కాకుండా నిజంగానే జొన్నలు అయితే ఉంటాయంట. అది చూసి ఇదేదో శక్తి మహిమ అని చెప్పి మళ్ళీ అక్కడికి వచ్చి బాధపడతారంట. తల్లి మా తప్పు అయిపోయింది, మేము ఏం చేయాలని చెప్పి వేడుకుంటారంట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి, నేను ఇక్కడే కట్టపుట్టాలమ్మగా వెలుస్తాను, నాకైతే పూజలు ప్రారంభించండి అని చెప్తాదంట.